అభ్యర్థుల బలాబలాలు చూసి సీట్లు ఇచ్చే రోజులు పోయాయి. ఎక్కడ చూసినా ఇప్పుడు కుల మత రాజకీయాలే. ఏ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉంటే వారికే టికెట్లు ఇవ్వాలన్న పాలసీకి రాజకీయ పార్టీలు వచ్చేశాయి. ప్రస్తుతం ఆ జిల్లా కేంద్రంలో ఉద్దండులైన నేతలు బరిలో ఉన్న సామాజిక వర్గ ఈక్వేషన్స్ వైపు ఇటు టీడీపీ అటు వైసీపీ చూస్తుందట. అలా సామాజిక వర్గ ఈక్వేషన్స్ తో ఇద్దరు నేతల పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. ఎవరి అంచనాలకు అందని విధంగా అనూహ్యంగా తెరపైకి వచ్చిన ఆ నేతలెవరు, వారి బలాలేంటి? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో కుల మత రాజకీయాలు నడుస్తున్నాయి. అభ్యర్థులు ఎంత బలమైన వారన్నది ఇప్పుడు ముఖ్యం కాదు, వారి సామాజిక వర్గం ఎంత బలంగా ఉందన్నదే ముఖ్యం. ఇక రెండో యాంగిల్ చూస్తే ఆర్థికంగా బలంగా ఉండాలి. ఈ రెండు లెక్కల మీదనే వైసీపీ టీడీపీలు పనిచేస్తున్నాయి. అందుకే సీట్ల విషయంలో అందరి అంచనాలు తారుమారవుతున్నాయి. రాబోయే స్థానిక ఎన్నికలు రాజకీయ పార్టీలకు సవాల్ చేస్తున్న మెజార్టీ కులాలు వచ్చే ఎన్నికల్లో మెజార్టీ ఉన్న కులాల్లో రాజకీయంగా ఎదగాలని భావిస్తున్నారు. అందులో భాగంగా పుట్టపర్తి, కదిరి, పెనుకొండ నియోజకవర్గం నుండి అత్యధిక మెజారిటీ ఉన్న కులాలు పోటీ పడుతున్నాయి. పుట్టపర్తి, కదిరి నియోజకవర్గాల్లో వడ్డర్లు ప్రధాన ఓటు బ్యాంకుగా ఉన్నారు. గతంలో వడ్డీలకు రాజకీయంగా సముచిత న్యాయం కల్పిస్తామన్న పార్టీలకు ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా వడ్డర్లకు టికెట్ కేటాయించాల్సిందే. ఎందుకంటే ఈసారి వడ్డర్లు చాలా కసిగా ఈ ఎన్నికల్లో తమ కులానికి సీట్లు కేటాయించాల్సిందే అంటున్నారు. ఈసారి వడ్డెర కమ్యూనిటీ నుండి కదిరి నియోజకవర్గం వైసీపీ నుండి బత్తల వెంకటరమణ, అలాగే పుట్టపర్తి టీడీపీ నుండి దళవాయి సోదరులు సిమెంటు పోలన వెంకటనారాయణ మరికొందరు టికెట్లు ఆశిస్తున్నట్టు సమాచారం. అయితే ఈసారి ఖచ్చితంగా కదిరి, పుట్టపర్తి స్థానాలకు వడ్డర్లకు కేటాయిస్తే ఖచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వడ్డర్ల ఐక్యతతో సభలు, రౌండ్ టేబుల్ సమావేశాలు, పల్లెపల్లెలో కూడా వడ్డర్ల నాయకులు తమ ఉనికిని చాటుతున్నారని చెప్పుకోవాలి. వడ్డర్లు ఇప్పటికే ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల కోసం ప్రధాన పార్టీల అధ్యక్షులతో కలిసినప్పుడు ఖచ్చితంగా సీటు కేటాయిస్తామని చెప్పడం జరిగిందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వేటుపడే అవకాశముందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే మాజీ సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రకటనల మీద ప్రకటనలతో ముందుకొస్తున్నారు. ఇదిలా ఉండగా పల్లి రఘునాథ్ రెడ్డికి వడ్డర్లు అనుకూలంగా లేరని చెప్పుకోవాలి. ఈసారి ఖచ్చితంగా వడ్డర్లకు సీటు ఇవ్వకపోతే ఓడిస్తామంటూ సవాల్ చేస్తూ ప్రెస్ మీట్ పెడుతున్న వడ్డర్లు పుట్టపర్తి, కదిరి స్థానాలకు ప్రధాన పార్టీలు ఎవరికి సీట్లు కేటాయిస్తుందో